హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎండాకాలం వచ్చిందంటే జనరల్గా మనందరం కూడా వడియాలు ఎక్కువగా పడతాము. అలాగే ఉప్పు మిరగాయలు పచ్చళ్ళు తయారు చేస్తూ ఉంటాము. అయితే యూట్యూబ్లో ఎవ్వరూ చెప్పని వ్యాధులను తగ్గించే వడియాల గురించి మీకు తెలుసా? సంవత్సరం అంతా నిలవుండే ఈ వడియాల్ని తయారు చేయటం చాలా సులువు. అలాగే ఇవి చాలా పల్చగా, క్రిస్పీగా, టేస్టీగా, అలాగే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటాయి. ఇంతకీ ఈ వడియాలను వేటితో తయారు చేశానంటే మునగాకుతో తయారు చేశానండి. మునగాకుని రెగ్యులర్గా తీసుకుంటే 360 రకాల జబ్బులు మనకి రాకుండా ఉంటాయి. అలాగే మనకే హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అవి చక్కగా తగ్గుముఖం పడతాయి. భూమిపై సంజీవని ఈ మునగాకు. ఈ వడియాల తయారీకి మునగాకును శుభ్రంగా కడిగి వడబుట్టలో వేసేసి ఒక గిన్నె మీద పెట్టి వదిలేసామంటే నీళ్ళన్నీ కూడా చక్కగా వడిసిపోతాయి. ఇప్పుడు ఒక కప్పు వరకు మునగాకుని తీసుకున్నాను. ఈ కప్పు మునగాకుని ముందుగా మిక్సీ జార్లోకి వేసేసుకోండి. పాలల్లో కన్నా కూడా మునగాకులోనే ఎక్కువ శాతం కాల్షియం ఉండటం వల్ల దీన్ని తీసుకుంటే చిన్నపిల్లలు చక్కగా బలంగా ఎదుగుతారు. అలాగే పెద్దవారిలో ఎముకల ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తగ్గి ఎముకలు అనేవి స్ట్రాంగ్ అవుతాయి. మునగాకునైతే ఇలాగా ఫైన్గా కొంచెం నీళ్లు వేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. నీళ్ళు మాత్రం ఎక్కువ వేయొద్దు, కన్సిస్టెన్సీ ఇలాగా ఉండాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందాక మునగాకుని ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో సగ్గుబియ్యాన్ని తీసుకోండి. నేను ఇక్కడ లావు సగ్గుబియ్యం వాడుతున్నాను. ఈ వడియాలకి ఈ సగ్గుబియ్యం అయితేనే టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ముందుగా ఫైన్గా మిక్సీ పట్టుకోండి. సగ్గుబియ్యం అనేది తొందరగా మిక్సీ పడదు కాబట్టి ఒకసారి మిక్సీని తిప్పి మళ్ళీ ఆపి మళ్ళీ తిప్పి అలా మిక్స్ చేసుకోండి. తర్వాత దీనిలో ఒక కప్పు వరకు వాటర్ని వేసేసి ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోండి. వాటర్ని వేసి స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా కూడా సగ్గుబియ్యం పౌడర్ అనేది బాగా అబ్జర్వ్ చేసేసుకుంది. మళ్ళీ దీంట్లో ఇంకొక కప్పు వరకు నీళ్ళని వేసేసి ఇంకొకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒకసారి ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. చూడండి, గ్రైండ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉంది. సగ్గుబియ్యం నీళ్ళని కొంచెం ఎక్కువే పీల్చుకుంటుంది. మళ్ళీ దీంట్లో ఒక కప్పు వరకు నీళ్ళని వేయండి. నీళ్ళని వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో చక్కగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ దీన్ని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. చూడండి, గ్రైండ్ చేసుకున్న తర్వాత దీని కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా ఉంది. ఇప్పుడు దీన్నంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని అరకప్పు వరకు నీళ్ళని వేయండి. అంటే మొత్తం 3.5 కప్పు వరకు నేను దీంట్లో నీళ్ళని వేశాను. ఒకసారి ఇదంతా స్పూన్తో మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండిని ఉడకపెట్టుకోవడానికి అడుగు మందంగా ఉన్న ఒక వెడల్పాటి పాత్రని తీసుకోండి. నేను ఇక్కడ 5 లీటర్ల కుక్కర్ని తీసుకున్నాను. దీనిలో ఇందాక కొలుచుకున్న కప్పుతోటే 5 కప్పుల వరకు నీళ్ళని వేయండి. అలా వేసిన తర్వాత ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టేసేసేయండి. ఇప్పుడు ముందుగా ఎసురు కాగబెట్టుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేశాను. నేను ఇంతవరకు దీనిలో ఉప్పుని అస్సలు వేయలేదు కాబట్టి ఇప్పుడు వేశాను. ఈ ఎసురు అనేది కొంచెం కాగటం మొదలేసిన తర్వాత దీనిలో రెడీ చేసుకున్న సగ్గుబియ్యం లిక్విడ్ని వేసేసేయండి. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా గెరిటతో మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 12 నుంచి 15 నిమిషాలు ఉడికించుకున్నారంటే ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యింది అంటే చక్కగా ఈ మిశ్రమం అనేది ఉడికినట్టే. ఇలా ఉడికిన తర్వాత దీనిలో 1.5 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు మిక్సీ పట్టిన పలుకులు 1.5 టేబుల్ స్పూన్ వరకు వేయండి. అలాగే ఇందాక రెడీ చేసుకున్న మునగాకు పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి ఇదంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఈ ప్రాసెస్ని అంతా కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఒక 3 నిమిషాల వరకు ఇలా మిక్స్ చేసుకుంటే మనకి చక్కగా ఈ మిశ్రమం అనేది కలిసిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారపెట్టుకోండి.
చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో పండు మిర్చి మిక్సీ పట్టైనా మీరు వేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత నేను దీన్ని ప్లాస్టిక్ కవర్ మీద చిన్న గెరిటె తీసుకొని వడియాల్లాగా వేస్తున్నాను. దీన్నేమీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఇదే ప్రాసెస్లో తడి క్లాత్ మీదైనా ఈ వడియాల్ని చక్కగా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ పూర్తిగా పిండి చల్లారింది కాబట్టి ప్లాస్టిక్ కవర్ మీద వడియాలనేవి పెడుతున్నాను. ఈ వడియాల్ని మీరు ఫ్యాన్ కిందైనా ఇదే ప్రాసెస్లో పెట్టుకోవచ్చండి. 2 రోజులకి చక్కగా ఎండిపోతాయి. నేను పైన డాబా మీద ఎండలో ఇలాగా ఆరబెట్టాను. ఈ వడియాలనేవి ఒక రోజంతా కూడా పూర్తిగా ఆరాలి. అలా ఆరిన తర్వాత సాయంత్రానికే వడియాలు ఎండకి చక్కగా ఎండిపోయినాయి. చూడండి కవర్ నుంచి ఎంత బాగా సపరేట్ అయ్యి వచ్చేస్తున్నాయో. మీరు ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టినా కూడా రెండో రోజు చక్కగా ఇలాగే వడియాలనేవి వచ్చేస్తాయండి. ఏం పర్వాలేదు, చక్కగా అలా అయినా పెట్టేసుకోవచ్చు. ఇంకా ఈ రెడీ అయిన వడియాలు చక్కగా గలగల అనే వరకు కూడా మనం వీటిని 2 రోజుల పాటు ఎండలో ఎండపెట్టుకోవాలి. అదే మీరు ఫ్యాన్ కింద వడియాలు పెట్టారంటే బాల్కనీలో ఎండ వస్తుంది కదా, అక్కడ 2-3 రోజులు పెట్టారంటే వడియాలు అనేవి చక్కగా ఎండిపోతాయి, సంవత్సరం అంతా కూడా నిలవ ఉంటాయి. ఇప్పుడు వీటిని ఎలా వేపుకోవాలో చూద్దాము. చక్కగా నూనె అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాగిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ముందు ఒక వడియం వేసుకొని చూస్తే వడియాలు అనేవి చక్కగా పొంగుతాయండి. అలా వేగిన తర్వాత ఇంకా మిగతా వడియాలను కూడా సేమ్ ప్రాసెస్లో వేపేసుకోవడమే. ఈ వడియాలైతే చాలా పల్చగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మునగాకు వేసినప్పటికి కూడా ఈ వడియాలు అనేవి చేదు తెలియవండి. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ వడియాలను తీసుకోవటం వల్ల మనకి చక్కగా తగ్గుముఖం పడతాయి. ఇలా వడియాలను చేసుకొని తినటం వల్ల సంవత్సరం అంతా కూడా మనం ఎంచక్కా మునగాకుని తీసుకోవచ్చు. మీరు కూడా ఈ హెల్దీ వడియాల్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.